మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మా కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కెటి రామారావు గారు, అదేవిధంగా శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకుడైనటువంటి హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, కేపీ వివేకానంద్ గారు, శ్రీమతి వాణీదేవి గారు, నరేందర్ రెడ్డి గారు, క్యామ మల్లేష్ గారు, అంజయ్య గారు, తర్వాత అభిలాష్ రావు గారు, ఇంకా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రభుత్వమే రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే భక్షకుడుగా మారిపోయినటువంటి తరుణంలో దాదాపు 7,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సర్వే నెంబర్ 613 నాదర్గుల్ గ్రామంలో ఉన్నటువంటి భూములను ప్రైవేట్ వాళ్లు కబ్జా చేస్తుంటే వాళ్లతో కుమ్మక్కైపోయి రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ అధికారులంతా కూడా కుమ్మక్కైపోయి ఇవాళ ఈ భూమిని కబ్జా చేస్తుంటే, ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఇవాళ బాధ్యతతోటి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ 7,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమి ప్రజల ఆస్తి, భవిష్యత్ తరాల ఆస్తి కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఈ అంశం పైన ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు, సబితమ్మ గారు చెప్పినట్లుగా శాసనసభలో దీనిపైన చర్చ జరిగింది. తర్వాత విస్తృత స్థాయిలో తెలంగాణ భవన్లో బాధితులను పక్కన కూర్చోబెట్టుకుని హరీష్ రావు గారు విస్తృతంగా దీనిపైన ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వానికి సూచన చేస్తూ వెంటనే గవర్నమెంట్ ల్యాండ్ దీనిపైన పొజిషన్ తీసుకోండి అని చెప్పని విజ్ఞప్తి చేయటమైంది. అయినప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాల్టికి కూడా ఈ ప్రభుత్వ భూమిలో మూడు కంపెనీలు ఇష్టారాజ్యంగా వాళ్ళు భూమిని కబ్జా చేస్తూ అక్కడ దాదాపు 600 మంది రైతులు దాదాపు 3-4 దశాబ్దాలుగా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఒక పేద వర్గాలకు చెందినటువంటి ఒక రైతులు వ్యవసాయం చేసుకుంటే వాళ్లను అదిరించి, బెదిరించి, బౌన్సర్లతో దాడి చేసి వాళ్ళందరినీ ఎలగొట్టి వాళ్ల జీవనోపాధిని, లైవ్లీహుడ్స్ ను డిస్ట్రాయ్ చేస్తూ అక్కడ షీట్లు పెట్టి ఒక రాక్షస రాజ్యాన్ని కొనసాగిస్తుంటే గుడ్డిగుర్రం పళ్లు దోవినట్టుగా ఇవాళ రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు గాని లేకపోతే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ కళ్లు మూసుకొని ఇవాళ ఒక నీచత్వానికి పాల్పడతా ఉంది. కంచే చేను మేసింది అని చెప్పని వెనకటి సామెత ఉంటుంది. ఈ ఉదంతాన్ని గనక తెలంగాణ ప్రజలు గాని, మీడియా మిత్రులు గాని లోతుగా గనక విశ్లేషించినట్టయితే ప్రభుత్వం ఎంత చిల్లరగా, ఎంత నీచంగా రియల్ ఎస్టేట్ మాఫియాగా మారిపోయింది అని చెప్పని మీకు అర్థమవుతుంది. గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాలకు, రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా ఏర్పడ్డది అనటానికి ఈ నాదర్గుల్ సర్వే నెంబర్ 613 ఉదంతం అనేటువంటిది స్పష్టమవుతుంది. బాధ కలుగుతా ఉంది. ప్రజాపాలన అని చెప్పని ప్రజలతో ఓట్లేయించుకొని, పారదర్శకమైన పాలన అని చెప్పని ప్రజలతో ఓట్లేయించుకొని గద్దెనెక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దురదృష్టవశాత్తు కేవలం రియల్ ఎస్టేట్ దందాల కోసం ప్రభుత్వ భూములను, ప్రజల భూములను కబ్జాలు చేయడం కోసం మాత్రమే అధికారంలోకి వచ్చినాము అని చెప్పని ఇవాళ అందినంత దోచుకున్నట్టుగా ఇవాళ ఒక దోపిడీదారులుగా మారిపోయింది అనటానికి ఇది నిదర్శనం. సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి వాళ్ళు, కనీస రాజకీయ విఘ్నత, ఇంగితం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంత చిల్లర తప్పులు చేయరు. యూ విల్ బి షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. హైకోర్టు ఒక తీర్పు ఇవ్వలేదండి. సింగిల్ బెంచ్ నవీన్ రావు గారు తీర్పిచ్చినారు. ఇది ప్రభుత్వ భూమి, 613లో ఉన్నటువంటి ఒక 377 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని చెప్పని నవీన్ రావు గారు సింగిల్ బెంచ్ నుంచి జడ్జిమెంట్ ఇచ్చినారు. దాన్ని మళ్ళా అప్పీల్ చేసినారు, రిట్ అప్పీల్ చేసినారు. ఉజ్వల్ భుయాన్ గారు, ఎవరైతే మన హైకోర్టు ఓపెనింగ్ వచ్చిండ్రో ఉజ్వల్ భుయాన్ గారు సుప్రీంకోర్టు నుండి, ఆ ఉజ్వల్ భుయాన్ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు భాస్కర్ రెడ్డి గారు అనుకుంటా, వాళ్ళిద్దరూ కలిసి డివిజన్ బెంచ్ నుంచి కూడా మళ్ళా తీర్పిచ్చినారు. ఏమని? ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పని. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో కూర్చున్న వాడు ఎవడైనా సరే ఒకసారి అఖల్మంత్కు ఇషారా కాఫీయే, ఇషారా కదా తీర్పు, సువర్ణాక్షరాలతో కోర్టులు రాసిన తీర్పులు. ఇంత పెద్ద ఎత్తున కోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిని కాపాడుకోలేకుండా ఇవాళ మళ్ళా ప్రైవేట్ వాడు సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో ప్రభుత్వ భూమి అని చెప్పని మేము కౌంటర్ దాఖలు చేసినామని చెప్పని చేతులు దులుపుకునేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. కౌంటర్ దాఖలు చేస్తే చేయొచ్చుగాక, కానీ తదనంతరం మ్యాటర్ కోర్టులో సబ్సిడైజ్ ఉన్నటువంటి ఒక ధర్మిలా ప్రైవేట్ వాడికి ఎంత గుండె ధైర్యం ఉంటే చెప్పని. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన కోర్టులో కేసు పెండింగ్ ఉంటే ఇంకోడొచ్చి మన ఆ భూమిలోకి వచ్చి ఇల్లు కట్టుకొనిస్తామా అన్న? చెప్పు మీడియా మిత్రులు, కట్టుకొనియం. ఎందుకు? మ్యాటర్ ఈ సబ్సిడైజ్ ఇన్ ద కోర్ట్, లెట్ కోర్ట్ డిసైడ్ అని చెప్పని, కోర్టు ఏం చెప్తుందో అని చెప్పని ఆగుతాం. ఎవడన్నట్లు వస్తే ఏం చేస్తాం? కర్ర పట్టుకొని దాడి చేస్తాం, వాళ్ళని తన్ని తరిమేస్తాం, ఆ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఆ చిత్తశుద్ధి, స్వంత భూములను కాపాడుకోవలసినటువంటి ఒక చిత్తశుద్ధి వాళ్ళ ప్రభుత్వ భూములను, ప్రజల ఆస్తులను కాపాడటంలో ఈ ప్రభుత్వంకు ఎందుకు అలసత్వం? రేవంత్ రెడ్డి గారు, యు ఆర్ ఏ హోమ్ మినిస్టర్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒక దోపిడి నాణానికి రెండు వైపులు అన్నట్టుగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్యూచర్ సిటీ అంతా కూడా ప్రజల ఫ్యూచర్ ను బర్బాద్ చేస్తా ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ ప్రజల ఫ్యూచర్ ను బర్బాద్ చేస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం. ఎంత గుండె ధైర్యం ఉండాలా, ఎంత గుండె ధైర్యం ఉండాలా? 7,000 కోట్ల రూపాయల భూమిని దోచుకపోతున్నారు అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలా? హైకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా కోహినూరట, తర్వాత పేర్లు ఏదో ఉండేనేమే, శిల్పా ఇన్ఫ్రా, వీటిలో అన్నిట్లో కూడా, ఈ కంపెనీలన్నింటిలో కూడా వివరాత్మకమైనటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇది. ఈ అన్ని కంపెనీలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క తనయుడు భాగస్వామి అయినట్టుగా, హర్షారెడ్డి గారు భాగస్వామి అయినట్టుగా ఉన్నాయి. ఇకేముంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పని సామెత ఉంది కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణకు రాజు అయిపోయాడు, రారాజు రేవంత్ రెడ్డి అయిపోయాడు. వీళ్ళిద్దరు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పని 600 మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. పేదోళ్ళు ఉన్నారు, అందులో ముసలోళ్ళు ఉన్నారు, బీదా బిక్కిలు ఉన్నారు. వాళ్లకే మీరు ల్యాండ్ ట్యాక్స్ కట్టుకునేటువంటి అధికారం ఇచ్చినారు, వాళ్లకే బోర్లు వేయించుకునేటువంటి అధికారం ఇచ్చినారు, వాళ్లకే మీరు కరెంటు కనెక్షన్లు ఇచ్చినారు. ఇవాళ గుండా నా కొడుకులు వచ్చి, బౌన్సర్లు వచ్చి బుల్డోజర్లు పెట్టి వాళ్ళ బోర్లు విధ్వంసం చేస్తారట, వాళ్ళ వ్యవసాయ భూములను నాశనం చేస్తారట. గుడ్డి గుర్రం పళ్ళు దోవినట్టుగా కళ్ళు మూసుకొని ప్రభుత్వం అట ప్రేక్షక పాత్ర పోషిస్తుందట. మేము ఇంతకుముందు మీరు విన్నారు కదా అన్న, మీరు విన్నారు కదా, ఏమంటా ఉండే అడిషనల్ కలెక్టర్, మా పని అయిపోయిందండి, మేము కోర్టుల్లో పీఓవీలో పెట్టినాం, మేము సుప్రీంకోర్టులో మేము కౌంటర్ దాఖలు చేసినాం ప్రభుత్వ భూమి అని చెప్పని, ఇంకా దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అంటున్నాడు. ఆయన పని అక్కడనే అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కూతవేటు దూరంలో ఉంది నాదర్గుల్, కలెక్టర్ ఆఫీస్ పండుకుంటుందా మరేమన్నా? ఇదే ఇంకెవడైనా సరే పేదోడు ప్రభుత్వ భూమిలోకి పోయి ఒకవేళ నిర్మాణం చేపట్టాలన్నా, లేకపోతే ఒక ఇంచు దాటి ఒకవేళ నాగలి దున్నించాలని ప్రయత్నం చేస్తే ఊకుంటుందా రెవెన్యూ డిపార్ట్మెంట్? ఊకుంటుందా పోలీస్ డిపార్ట్మెంట్? అంటే కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రోద్బలంతో మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా ఆయన యొక్క ఆధిపత్యాన్ని, అహంకారాన్ని మొత్తం కూడా రెవెన్యూ అధికారుల మీద జొప్పించి ఇవాళ రెవెన్యూ అధికారులు కూడా దీంతో కుమ్మక్కైపోయి ఇంత పెద్ద ఎత్త దాష్టికానికి పాల్పడతా ఉంటే కుమ్మక్కై ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, వెదర్ ఇట్ ఇస్ కలెక్టర్ ఆర్ అడిషనల్ కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, అందరు ఎవరం ఎక్కడికి పోము. రేపు పొద్దుగాల మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వీళ్ళంతా మళ్ళీ రేపు పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు, మంత్రులు అవుతారు. ఎవరిని వదిలిపెట్టాం. ఇవాళ చేరి తప్పులకు కేటీ రామారావు గారిని, హరీష్ రావు గారి పైన తప్పుడు కేసులు పెడుతున్నట్టు ఒక ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇవాళ భూమి గుండ్రంగా ఉంటుంది, బూమరాంగ్ థియరీ అని ఉంటుంది, మీ దగ్గర కూడా వస్తుంది రేపు పొద్దుగాల. ఎవడెవడైతే ఈ ప్రజల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయనే విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలా. వెంటనే పోండి. ఎవడైతే గుండా నా కొడుకులు సుప్రీంకోర్టులో కేసున్నప్పటికీ కూడా షీట్లు పెట్టినరో ఆ షీట్లన్నీ తొలగించండి. ఆ రైతులకు వెంటనే కూడా పొజిషన్ ఇవ్వండి. అక్కడ విధ్వంసం కాబట్టేటువంటి వాళ్ళ ఆస్తులకు నష్టపరిహారం చెల్లించండి. ఇవి 600 కుటుంబాలు అంటే దాదాపు 3-4 వేల మంది జీవితాలు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలను కాపాడాలని చెప్పని వాళ్ళ పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ రావడం జరిగింది. మానవత్వం ఉంటే రేవంత్ రెడ్డి
ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నాడు. మీరు ఇక్కడ ఫ్యూచర్ సిటీలో భాగస్వామి కాబట్టి మీకు తెలియాలా. 795 ఎకరాల స్క్వేర్ కిలోమీటర్స్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, 795 square kilometers of land. If you convert that land into acres, 1,90,000 ఎకరాల భూమి దగ్గర ఇవాళ ఈ 1,90,000 ఎకరాలను కబ్జా చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఇవాళ ఇన్సైడ్ ట్రేడింగ్ లెక్క అక్రమ కొనుగోళ్లు చేస్తూ అదిరిస్తూ బెదిరిస్తూ భూములు కబ్జా చేస్తూ ఆఖరికి వాళ్ళ ప్రభుత్వ భూములను కూడా ఈ రకంగా ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేస్తుంటే గుడ్డిగుర్రం పండ్లు తవ్వుతున్నాడా రేవంత్ రెడ్డి గారు? యు ఆర్ ద చైర్మన్ ఫర్ ద ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను బీహార్కు సంచులు మోసినా, నేను కేరళకు సంచులు మోసినా కాబట్టి నేను భూములు కబ్జా చేస్తా అని చెప్పని ఆయన అనుకుంటే అనుకోవచ్చు గాక, కానీ నువ్వెట్లా మద్దతిస్తావు రేవంత్ రెడ్డి గారు? యు ఆర్ ద చైర్మన్ ఫర్ ద ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. నీ కిందనే ఈ భూమంతా, నీ కిందనే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే ఎట్లా నువ్వు మౌనంగా ఉంటావు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని ఇక్కడికి వదిలిపెట్టే సమస్య లేదు. అది ముఖ్యమంత్రి అయినా సరే, రెవెన్యూ మంత్రి అయినా సరే, లేకపోతే ఇంకా కలెక్టర్లు అయినా ఇంకెవరైనా సరే అందరినీ కూడా తప్పనిసరిగా ప్రజా కోర్టులో నిలబెడతాం. మీరు మీరు నేను మీడియా వాళ్ళకి చెప్తున్నా, మేము చెప్పింది ఏదో ఇని రాసుకోకండి. ఈ రిప్రజెంటేషన్ కేర్ఫుల్ గా చదవండి. మీ కళ్లలో రక్తం వస్తుంది. జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి భూములు లేవు, పేదోడికి ఇండ్లు కట్టడానికి భూములు పైసలు లేవు, ఓ 50 గజాలు 60 గజాలు పేదోడికి ఇవ్వడానికి భూములు లేవు. ప్రైవేట్ వాడు పెద్ద పెద్ద విల్లాలు ప్రాజెక్టులు కట్టడానికి మాత్రం ప్రభుత్వ భూమిని దోచుకుపోతారట. ఇది ప్రజల ప్రభుత్వమా లేకపోతే పెట్టుబడిదారుల ప్రభుత్వమా, దోపిడీదారుల ప్రభుత్వమా? సమాధానం చెప్పాలా. ఆయన హైడ్రా కమిషనర్ అమ్మగారు అడిగినారు, సవితమ్మ గారు అడిగినారు. ఇది ఇంటైతే మీరు నవ్వుతారు. ఇక ఆయన ఎక్కడ పడితే అక్కడ కురికి ఇది ఇంటే అయితే మీరు నుంచి హరీష్ రావు సవాల్ విసురుతున్నారు. హైడ్రా రంగనాథ్కి కనబడతలేదా అని చెప్పేసి ఏం చెప్తారు సార్ మరి? ఆల్రెడీ దాని మీద మేము ఎంక్వైరీ స్టార్ట్ చేశాము. సో ల్యాండ్ కి సంబంధించింది ఆల్రెడీ చెప్పారు. ల్యాండ్ కి సంబంధించి కలెక్టర్ గారు అది ప్రైవేట్ వాళ్ళకు ఉన్నదని చెప్పేసి చెప్పినారు. వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా మీడియా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినారు. సో ఎనియో అది ఎంక్వైరీ జరుగుతున్నది. దాని ఎంక్వైరీ తర్వాత మేము డెఫినెట్గా యాక్ట్ చేస్తాం. ఏదైతే చెరువు ఏదైతే ఉన్నారో ఆ చెరువు ఒక దాదాపు 15 ఎకరాల చెరువు ఏదో దాంట్లో ఉన్నదని చెప్పి అన్నారు. 15 or 23 వాట్ ఎవర్ అది నోటిఫై అయిందని అంటున్నారు. వాళ్ళు కూడా వచ్చారు, ఆ రిప్రజెంటేటివ్స్ కూడా. వాళ్ళు వచ్చేసి వాళ్ళే మీరు మాకు చెప్పండి చెరువు ఎక్కడ ఉందో చెప్పండి, అదంతా మేము ఇమ్మీడియట్ గా దారి అంతా మొత్తం ఇచ్చేసి దాన్ని ఓపెన్ చేసేస్తామని మేము అన్నారు. మేము దానికి కూడా ఫీల్డ్ సర్వే పెట్టాము. లోకల్ ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా టీమ్ అంతా కూడా వెళ్ళి ఆ చెరువు ఏదైతే వాళ్ళది ఉందో అంతా ఫ్రీ చేసేదానికి కూడా నెక్స్ట్ వీక్ ఫీల్డ్ సర్వే పెడుతున్నాం. మీరు విజిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా దానికి సంబంధించి ఏం అవసరం లేదండి. ఇట్లా నేను అక్కడ పెద్ద కలుషితము అది అయింది లేదు, జస్ట్ ఇది ఎంక్రోచ్ అయిందని అంటున్నారు. అది మేము మా జిఏఎస్ దాంతో చెక్ చేస్తాము. దాని చుట్టూ ఫెన్సింగ్ అట్లాంటిది ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా మేమే స్వచ్ఛందంగా తీసేస్తాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అది మాకు లేక్ ఎక్కడ ఉందో అక్కడ చూపించండి అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అది వాటర్ అది లేదని అంటున్నారు. బట్ ఓకే, వాటర్ కొంత ట్రేసెస్ ఉన్నట్టు కూడా మాకు చూసాము. ఏదైనా కానీ దాని మీద ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా అది వాళ్ళు తీసేస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఫైన్, లేకపోతే కనుక మేమే తీసేస్తాం. అంతే సింపుల్. అది అదేం పెద్ద ఇప్పుడు చెప్తా. ఇక్కడ కూడా ఈ హోటల్ దగ్గర కూడా అదే చెప్తున్నాం. వాళ్ళకి ముందు అవకాశం ఇస్తాం తీసేయడానికి. నేను అంటే చాలా మంది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం అన్న ఇది. 7,000 కోట్ల రూపాయల ఆస్తులు, ప్రజల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే చెరువులు అంటే మామూలు పేదవాడు చిన్న డీవియేషన్ ఉంటే ఎగిసెగిసి పడేటువంటి ఒక రంగనాథ్ గారు హైడ్రా అంత పెద్ద ఎత్తు చెరువులో వాడు కబ్జా చేస్తుంటే, 100 సంవత్సరాల కింద నుంచి ఉన్న చెరువును కబ్జా చేస్తుంటే అదేముందండి చిన్న మ్యాటర్ అంటున్నాడు. ఈ కలెక్టర్ చెప్పిండు అని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇది ప్రైవేట్ భూమి అని చెప్పిండ్రు అని చెప్పని అంటున్నారు. రంగారెడ్డి కలెక్టర్ కు ఎట్లా ఔచిత్యం ఉంటది అది ప్రైవేట్ భూమి అని చెప్పని రంగనాథ్ గారికి చెప్పడానికి? ఆయన చెప్తే రంగనాథ్ గారు ఇది ప్రైవేట్ భూమి కాబట్టి ఏం లిటిగేషన్ లేదని చెప్పని ఆయనే కనీస విచారణ చేసుకోకుండా ఎట్లా సర్టిఫికేట్ ఇస్తాడు? మీరు పోయినరా అని చెప్పని మీ బాధ్యత కలిగిన మీరు పెద్దలు, మీడియా పెద్దలు అడిగితే మేము పోవాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు ఎవడో పోతాడు అని చెప్పని మామూలు ఆటకేమో పెద్ద పెద్ద డ్రస్సులు వేసుకొని, క్రేన్లు పట్టుకొని, బుల్డోజర్లు పట్టుకొని బుల్డోజర్ రాజ్యం నడిపిస్తూ పేదోడిని ఇండ్లు కూల్చడానికి మాత్రం రంగనాథ్ గారు ముందుంటారట. మరి ఎవరిని చూసి భయపడతా ఉంటారు రంగనాథ్ గారు? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చూసి భయపడుతుండా, లేకపోతే ఈ కంపెనీలను చూసి భయపడుతున్నాడా, లేకపోతే కంపెనీలు వాళ్ళతో ఏమైనా మొత్తం ప్రభుత్వం కుమ్మక్క అయిపోయింది కాబట్టి నాకెందుకు, నేను కూడా అందులో భాగం అని చెప్పని మౌనంగా ఉన్నాడా? వై ఇస్ దట్ ఈజ్ నాట్ టేకింగ్ యాక్షన్? ప్రోయాక్టివ్ గా హైడ్రాకు ఒక ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తుల్లో ప్రైవేట్ వాడు జొరపడినా,
ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత హైడ్రాకు ఉంది. ఇట్స్ మ్యాండేట్ ఆఫ్ ద హైడ్రా. దానికి ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడెక్కడనో సుమోటోగా కేసులు పెట్టేటువంటి కూల్చేటువంటి ఒక హైడ్రా కమిషనర్ ఎందుకు ఇవాళ ఇక్కడికి రాలేదు అంటే అంతా కూడా దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టు అని చెప్పిన సామెత ఉన్నట్టుగా ఇవాళ అటు హైడ్రా, ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసులు, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు అందరూ కుమ్మక్కైపోయి 7,000 కోట్ల రూపాయల భూమికి మంగళం పాడుతున్నారు. దయచేసి రంగారెడ్డి జిల్లా ప్రజలు, ఫ్యూచర్ సిటీ ప్రజలు ఆలోచించండి. మన ఫ్యూచర్ బర్బాద్ చేయడం కోసం ఇవాళ ఈ చిల్లర డ్రామాలు పాల్పడతా ఉన్నారు. అన్న ఇవాళకి కూడా ఇవి ఉన్నాయి. ఇది చూడ్రి, ఇగో ఇది చూడ్రి, ఇది గవర్నమెంట్ దిమ్మె, గవర్నమెంట్ ల్యాండ్ అని దిమ్మె అన్నాయి. దాని లోపలికి వేసుకునేవాడు, దాని లోపలికి వేసుకొని వీడు రేకు పెడతాడు. ఆవు కథ చెప్తా ఉండే అడిషనల్ కలెక్టర్ ఇప్పటిదాకా మీరు విన్నారు కదా. మొత్తం ఆవు కథ. ఏమని అడిగితే మేము సుప్రీంకోర్టులో కౌంటర్ వేసినాం మా భూమి అని, ఏమని అడిగితే మేము పీఓబీలో పెట్టినాం కాబట్టి మా పని అయిపోయింది అని చెప్పని ఆవు కథ చెప్తుండు. మరి ఏం చెప్తాడు కలెక్టర్ గారు దీనికి? ఏ ధైర్యంతో వీడు షీట్ గవర్నమెంట్ ల్యాండ్ దిమ్మని లోపలికి వేసుకొని షీట్లు పెడతాడు? ఇక ఇది చూడరన్న, ఇక చూడ్రి, దాడి చేస్తే పాపం ఆ రైతులను విధ్వంసం చేసిన తీరు చూడండి అన్న. ఇగో బుల్డోజర్లు పోతాయి. ఇది బుల్డోజర్ పాలన. రాహుల్ గాంధీ దేశంలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ తిరిగిందని చెప్పని యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలన అంటే రేవంత్ రెడ్డి గుడియాల తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తుంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇది బుల్డోజర్ పాలన, రాక్షసమైనటువంటి ఒక పాలన. ఇది పాపం ఈ పేద రైతు రంగనాథ్ గారికి రైతులు పోయి కూడా ఇచ్చి వచ్చారు ఒక నెల రోజుల కింద. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది కబ్జా అయింది, చెరువు కబ్జా చేసిందని రైతులు స్వయంగా పోయి ఇచ్చేస్తే కూడా స్పందన లేదు. కలెక్టర్ గారు ఇప్పటికైనా రియాక్ట్ కావాలి. హైడ్రా కమిషనర్ గారు ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ ల్యాండ్ అని కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పటికైనా ఇమీడియట్ కలెక్టర్ గారు మరి అది ప్రభుత్వ భూమా లేకపోతే ప్రైవేట్ భూమా అదైనా క్లారిఫై చేయండి. కోట్లనేమో గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, ఇక్కడ మరి రంగనాథ్ గారికి ఏమో ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఏది క్లియర్ అనేది కలెక్టర్ గారు ఇమీడియట్ గా చెప్పాలి. ఇమీడియట్ గా భూమిని అంతా కూడా కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వదిలిపెట్టాం కదా కలెక్టర్ గారు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారని రంగనాథ్ గారు అంటున్నారు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని. కలెక్టర్ గారు ఈ రోజు లేరు, కలెక్టర్ గారు మళ్ళీ వస్తాం. కలెక్టర్ గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంతవరకు రానివ్వరని నేను అనుకుంటున్నా. కలెక్టర్ గారు అంతవరకు రానివ్వరు. ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత తీసుకుంటారు, షీట్స్ తొలగిస్తారు, రైతులకు పంపిస్తారు లోపలికి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మళ్ళీ వస్తాం, మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ అవి తీసేంత వరకు వదిలిపెట్టాం. ఎందుకంటే ప్రభుత్వ భూమిని వీళ్ళే ఒప్పుకున్నారు. మరి ఏది కరెక్ట్? రంగనాథ్ గారు చెప్పింది కరెక్టా, కలెక్టర్ గారు ఇప్పుడు ప్రభుత్వ భూమి వేసింది కరెక్టా? అది ఎట్టి పరిస్థితులలో అందుకే అంటున్నా. ప్రోబిటెడ్ లని ఇన్ని రోజులు చెప్పింది, ఈ రోజు ప్రోబిటెడ్ లో కూడా కనిపిస్తలేదు. ఆ లిస్ట్ కూడా తీసేసి ఇప్పుడు ఏం చెప్పారు? అడిషనల్ కలెక్టర్ గారు ఏం చెప్పారు? దాన్ని మొటేషన్ చేసినట్టు చూపించినా రికార్డులలో లేదంటున్నారు. అంటే అర్థం ఏంటండి? అంత క్లియర్గా ఒక అధికారి పైన అడిషనల్ కలెక్టర్ గారే చెప్తున్నారు కదా, చేస్తున్న మొటేషన్ చేసినట్టు చూపిస్తున్నా వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు రికార్డులలో లేదు అని చెప్తా ఉన్నారు. రెండవది నాలా కన్వెన్షన్ కోసం వస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్ చేయడానికి వీలు లేదనేది ఆర్డీఓ గారు రిజెక్ట్ చేశారు మన గవర్నమెంట్ లో 19లో. మళ్ళీ అక్కడ నుండి హైకోర్టుకు పోతే హైకోర్టులో కూడా సివిల్ బెంచ్ కూడా అదే చెప్పారు, గవర్నమెంట్ ల్యాండే. ఆర్టీఓ గారు ఏం చెప్పారు? అదే గవర్నమెంట్ ల్యాండే. మళ్ళీ డివిజన్ బెంచ్ పోతే డివిజన్ బెంచ్ కూడా అదే చెప్పింది, గవర్నమెంట్ ల్యాండ్ ఇది క్లియర్ గా. ఆర్టీఓ గారు చెప్పిందా కరెక్ట్ అని. వాళ్ళు సుప్రీంకోర్టు పోయి స్టే ఇవ్వమన్నారు స్టే ఇవ్వడానికి వీలేదని. మరి అట్లాంటప్పుడు ఏమవుతుంది? అది గవర్నమెంట్ ల్యాండే కదా. మరి అధికారులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా గవర్నమెంట్ ల్యాండ్ అని. కోర్టు తీర్పు వచ్చినప్పుడు కదా వీళ్ళు చెప్పాలి. వాళ్ళు రేకులు వేసేసుకుంటున్నారు, రైతుల్ని బయటికి పంపించేస్తున్నారు విచ్చలవిడిగా. మరి వీళ్ళు సహకరిస్తున్నట్టే కదా, దాని వెనకాల ఏదో ఉంది కాబట్టి వీళ్ళు సహకరిస్తున్నారు. అన్నిటికైనా ముఖ్యంగా నిన్న కమిషనర్ గారు రంగనాథ్ గారు చెప్పింది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తాడు. ఏ పద్ధతి ప్రకారం చెప్తున్నారు? ఏ పద్ధతి ప్రకారం చెప్తున్నారు? దాన్ని ఇమీడియట్ గా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా, ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉన్నా, రెవెన్యూ మినిస్టర్ గారి చిత్తశుద్ధి ఉన్నా, అధికారులకు చిత్తశుద్ధి ఉన్నా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలి. 30 సెకండ్ అమ్మా. ఇప్పుడు వారు అడిగిన దానికి అమ్మా
WP 22-471, WP 22-487, WP 22-489 was filed in 2019 సింగిల్ బెంచ్ మీద. ఎవరు డిఫెండ్ చేసినారు? ఆనాడున్న ఆనాడున్న ప్రభుత్వం.